ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన నూతన భాగంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. చిన్నప్పుడు నేను హై స్కూల్ చదివేటప్పుడు నాకు నార్త్ ఇండియన్ ఫ్రెండ్ ఉండేది. వాళ్ళ మా నాన్న ఒకే ఆఫీస్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళ పాపతో నాకు చాలా ఫ్రెండ్షిప్ ఉండేది. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఏమని అంటే, సొంత ఇంటిలాగా భావించండి, మీ ఇల్లే అనుకొని ఉండండి అని అనేవాళ్ళు. మా ఇంటికి కూడా వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా మా తల్లిదండ్రులు కూడా సేమ్ భావంతో పంచుకునే వాళ్ళం. ప్రతిదీ మాకు షేరింగ్ అనేది ఉంటా వచ్చింది. కానీ కాలం జరుగుతున్న కొలది మాకు కూడా అర్థమవుతా ఉంది ఏమనంటే మా పరిమితులు ఎంతవరకు ఉన్నాయి. వాళ్ళ లివింగ్ రూమ్ వరకే మేము ఉండేవాళ్ళం. దాని తర్వాత మాకు అంత అవసరం ఉండేది కాదు, మేము వెళ్ళే వారం కూడా కాదు. ఇది ఒక బంధుత్వంలో కానీ లేకపోతే ఫ్రెండ్షిప్లో వరకు ఉండే పరిమితులు. కానీ ఎప్పుడైతే మనం దేవుని ఇంటి దగ్గరికి వస్తామో, దేవుని ఇంటి యొక్క ఆయన యొక్క గొప్ప ఆహ్వానాన్ని మనం అంగీకరించి మన పాపములు క్షమించబడ్డానికి మనం ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటామో, ఆయన మనల్ని క్షమించడం మాత్రమే కాదు, ఆయన ఇంటిలో ఆహ్వానం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆయన ఆహ్వానము ఎలా ఉంటుంది అంటే, మనం ఏదో లివింగ్ రూమ్ వరకు పరిమితం చేసేది కాదు. ఆయనకున్న సమస్తంను మనకి ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు. ఆయనకి ఎంత ఉందో ప్రతి దీవెన ప్రతి వరం మనకి ఇవ్వడానికి ఇష్టపడుతుంది. అక్కడ ఆ కుటుంబ సభ్యులకి ఎన్నెన్ని ప్రయోజనాలు అయితే ఇవ్వబడుతున్నాయో, ఏ స్వాస్థ్యం అయితే అప్పగించబడుతున్నాయో అందులో నుంచి మనకు కూడా ఇవ్వడానికి దేవుడు పంచడానికి ఇష్టపడుతుండు. అంత గొప్ప ఆధిక్యత దేవుడి ఇంటి వారం అయినందుకు మనకి ఇవ్వబడుతుంది. నీవు కూడా దేవుని ఇంటివారుగా పిలువబడుటకు ఇష్టపడుతున్నావా? అయితే ప్రభు దగ్గరికి రండి. ప్రభు తన యొక్క స్వాస్థ్యం అంతా, ఆయన ఏదో 1 ఎకరం 2 ఎకరాల ఆస్తిపరుడు కాదు. ఆయన శ్రీమంతుడైన దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఆయన సమస్తంను మనకి ఇచ్చుటకు ఇష్టపడ్డాడు. ఇంతేకాదు, భూలోక సంబంధమైన ఆస్తులే కాదు, పర సంబంధమైంది ఆ సమస్త వైభోగము, ఆ పౌరసత్వం మనకి ఇచ్చుటకు ఇష్టపడతా ఉన్నాడు. రండి, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర మొరపెడదాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీ పాసనీలకు వచ్చుటకు ఇచ్చిన గొప్ప ధన్యతకే మీకు వందనాలు. ఈ లోక సంబంధమైన ఐశ్వర్యంలే కాదు, స్వాస్థ్యమే కాదు, ఆ పరలోక సంబంధమైన సమస్త స్వాస్థ్యాన్ని ఇచ్చుటకు ఇష్టపడినందుకే మీకు వందనాలు. నీ యొక్క వారసురాలుగా చెప్పుటకు పిలువబడుటకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, ఇచ్చిన సౌభాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.